మేడం నెక్స్ట్ ఓపీ పంపించమంటారా? ఎంతమంది ఉన్నారమ్మా? ఇంకా 8 మెంబర్స్ ఉంటారు మేడం. 8 ఏమన్నా తాగడానికి తెప్పిస్తావా? ఓకే మేడం. మేడం కూల్ డ్రింక్స్ తెప్పించండి. థ్యాంక్స్ అమ్మా. అదేంటి కోకోనట్ వాటర్ దంసుకు వచ్చిందిగా? నేను తెచ్చేలోకే శివ తెచ్చిచ్చాడు. తెచ్చాడా? సరే సరే ఓకే, 2 ఇక్కడ పెడదాం. మేడం ఇలా పెట్టేస్తాను. వెరీ గుడ్. మా వాళ్ళు 2 తీసుకొచ్చారండి. సరే, కోకోనట్ వాటర్, థమ్స్అప్. ఇది చూడగానే మంచి టేస్టీగా తాగాలనిపిస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. బికాస్ ఇది తాగితే నాకు ఓన్లీ 60 కిలో క్యాలరీస్ వస్తుంది. అదే ఇది తాగితే 90 కిలో క్యాలరీస్ ఉంటుంది. అందుకనే వెంటనే ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. దీనిలో హై షుగర్స్, హై క్యాలరీస్ ఉంటాయి. దీనిలో లెస్ క్యాలరీస్, లెస్ షుగర్స్. ఓకే, దీనిలో ఆల్ ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ సి ఇవన్నీ దీనిలో ఉంటాయి. దిస్ ఇస్ ఎ బిగ్ జీరో. అసలు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఏవి దీనిలో ఉండవు. దీనిలో ఉండేది షుగర్స్, కెఫిన్ అంతే. దీనిలో హై సోర్స్ ఆఫ్ పొటాషియం అంటే ఆల్మోస్ట్ 700 mg ఆఫ్ పొటాషియం ఉంటుందండి ఇంత చిన్న కొబ్బరి బొండంలో. దీనివల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి నేను అడ్వైస్ చేసేది ఏంటంటే, మీరు ఒక చిన్న కొబ్బరి బొండం తాగితే 700 mg ఆఫ్ పొటాషియం వస్తుంది. ఇప్పుడు ఇన్ని ఫైల్స్ ఉన్నాయా? దీనిలో సగం మంది పేషెంట్స్ కంప్లైంట్ చేసేది కాలు పిక్కలు నొప్పి పెట్టేస్తున్నాయి మేడం, పర్టికులర్గా మిడ్ నైట్స్ లెగ్సిపోతున్నాం, దీనివల్ల అంత పెయిన్స్ వస్తున్నాయి అని అంటారు. నేను ఒక్కటే అడ్వైస్ చేస్తాను వాళ్ళకి, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ టాబ్లెట్స్, ట్రై ఫర్ అ న్యాచురల్ సోర్స్. అంటే మీరు కొబ్బరి బొండం తాగినప్పుడు ఈ పొటాషియం వల్ల లెగ్ క్రాంప్స్ నుంచి చాలా రిలీఫ్ వస్తుంది. ఇంకా ఈ ఆల్ ఎలక్ట్రోలైట్స్ వల్ల పర్టికులర్గా ప్రెగ్నెన్సీలో లెగ్ క్రాంప్స్ తగ్గిస్తుంది. నెంబర్ 2, మజిల్ ఫంక్షన్, నర్వ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 3, ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఉంటుంది దీనిలో. ఇంకా దీనికి వద్దాం, థమ్స్అప్. ఇది టేస్ట్ బాగుంటుంది, ఒక టాంజీ టేస్ట్ లాంటిది వస్తుంది చూడండి, అందరూ ఇష్టపడతామే, అదే ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల. బట్ ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల ఏవి బ్యాడ్ థింగ్స్ లైక్ బేబీ మీద అలాంటిది ఏమి ఉండదు. కానీ దీనివల్ల వచ్చే మనకి బ్యాడ్ ఏంటంటే హై షుగర్స్ అండ్ కెఫీన్. షుగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, మదర్ కి ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అయిపోతారు. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే అవకాశం, అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ కెఫీన్ కూడా ఉంటుంది దీనిలో. ఎప్పుడో వన్స్ ఏ వైల్ 1-2 ఏదో సరదాగా తాగాలనిపించినప్పుడు తాగితే ఇట్స్ ఓకే అండి. కానీ కొంతమంది అలా కాదు. ఫస్ట్ 3 months లోని కొంచెం వికారంగా ఉండి ఏం తాగబుద్ది అవ్వకపోవడం, ఏం తినబుద్ది అవ్వకపోవడం వల్ల ఏం చేస్తారంటే రిపీటెడ్ గా థమ్స్అప్, కూల్ డ్రింక్లు ఒకటి మీద ఒకటి తాగేస్తూ ఉంటారు. హై అమౌంట్స్ ఆఫ్ కెఫీన్ వల్ల మెయిన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ లో బర్త్ వెయిట్ బేబీస్ ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా కెఫీన్ సిమ్టమాటిక్ గా కూడా లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, అంటే మనకి ఈసోఫేగస్ కి స్టొమక్ కి మధ్య స్పింక్టర్ ఉంటుంది, దాన్ని రిలాక్స్ చేసేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, హార్ట్ బర్న్ ఇంకా వర్స్ అవుతుంది. మనకి థమ్స్అప్ తాగినప్పుడు చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ గా అనిపిస్తుంది, కానీ అది ఓన్లీ ట్రాన్సియంట్ గానీ అది ఇంకా హార్ట్ బర్న్ ని వర్స్ చేస్తుంది. సో ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ యూ. సో ఆల్వేస్ ప్రిఫర్ కోకోనట్ వాటర్ దాన్ కూల్ డ్రింక్, పర్టికులర్లీ ఇన్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా. థ్యాంక్ యూ. డాక్టర్ గాయత్రి, గాయత్రి హాస్పిటల్, గిద్దలూరు.